హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఈరోజైతే మీకు ఒక మంచి ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి. ఐస్ క్రీమ్ చూపించడం అంటే మేకింగ్ కాదు. ఆల్రెడీ ఇది తయారు చేసేసింది. ఎలా చేశానో చెప్తానన్నమాట. ఇదైతే నిన్న ఈవినింగ్ నేను ప్రిపేర్ చేశానండి. ఈరోజు మార్నింగ్కి అయితే ఇది రెడీ అయిపోయింది. ఈ ఐస్ క్రీమ్ దేంతో చేశానంటే పుచ్చకాయతో చేశానన్నమాట. ఇది వాటర్ మిలన్ ఐస్ క్రీము. పుచ్చకాయ పల్పు ఒక కప్పు, ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీము, అలాగే ఇందులో తీపి కోసం నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యూస్ చేశాను. అదేంటో తర్వాత చెప్తానన్నమాట. జస్ట్ ఈ మూడింటిని కూడా మిక్సీ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి కానీ ఇలా గిన్నెలో కానీ వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇలా పెట్టేసుకుంటే మనం ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటే నైట్ అంతా ఉండి మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే ఇది రెడీ అయిపోతుంది. ఇంకా ఇందులోకి నేను యూస్ చేసిన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే టేబుల్ టాప్ స్వీట్నర్ అండి. ఇది మనకి అన్ని మెడికల్ షాప్స్లోనూ దొరుకుతుంది. సో స్వీట్ కోసం అయితే నేను ఇది యూస్ చేశాను. ఇందులో ఈ స్పూన్ ఉంటుంది, చాలా చిన్న స్పూన్ చూస్తున్నారు కదా. దీంతో నేను ఒక 12 స్పూన్స్ యాడ్ చేశాను అనమాట. ఒక కప్పు పుచ్చకాయ పల్పు, హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీము, అలాగే ఇది 12 స్పూన్స్ యూస్ చేశాను. చాలా లైట్ స్వీట్తో చాలా బాగుంటుంది. అదే షుగర్ ఉన్న వాళ్ళైతే మనకి ఎప్పుడైనా ఒకసారి అలా చేసుకోవచ్చు. అలాని అస్తమానం కూడా యూస్ చేయడం అంత మంచిది కాదు. సో ఎప్పుడైనా ఒకసారి అంటే ఓకే. లైట్ స్వీట్తో బాగుంటుందండి. ఇలాగా పైన మనం టూటీ ఫ్రూటీతో కానీ డ్రై ఫ్రూట్స్తో కానీ గార్నిష్ చేసుకుని తింటే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.